పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి. టైటిల్ కార్డ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. వీరమల్లు గెటప్ లో పవన్ ఎంట్రీ, యాక్షన్ సీన్లు ఆకట్టుకున్నాయని ఖుషి అవుతున్నారు. పవన్ కళ్యాణ్ కనిపించే సీన్లన్నీ ఫ్యాన్స్ కి ఐఫీస్ట్ లాగా అనిపిస్తున్నాయి. ఔరంగజేబు నుంచి కోహినూర్ వజ్రం తీసుకువచ్చేందుకే కాకుండా హీరో ఢిల్లీ వెళ్లడం వెనుక బలమైన కారణం ఏంటన్నదే స్టోరీ. మూవీ కోసం పవన్ పడ్డ కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. పవన్ యాక్షన్ సీన్స్, కీరవాణి బీజిఎం, ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్లు ఆకట్టుకున్నాయి. సెకండ్ పార్ట్ పై హింట్ తో మూవీ ముగుస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్లో నటించిన మచ్ అవైటెడ్ ఫిలిం హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్. హిస్టారికల్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఆయన తొలిసారి యుద్ధ వీరుడిగా కనిపించడం విశేషం. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై అంచనాలు పెంచేయగా, రీసెంట్ గా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో హ్యూజ్ బజ్ క్రియేట్ అయింది. కాగా పవన్ కళ్యాణ్ కి ఇదే మొదటి పాన్ ఇండియా చిత్రం కావడం గమనార్హం. ఓవరాల్ గా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన హరిహర వీరమల్లు చిత్రం వాటిని అందుకుందనే చెప్పొచ్చు. పవన్ నటన, నిధి అగర్వాల్, బాబీ డియోల్ క్యారెక్టర్స్, కీరవాణి సంగీతం, డైరెక్టర్ ప్రతిభ వెరసి సినిమాను సక్సెస్ చేశాయి. ముఖ్యంగా ఇది హిస్టారికల్ డ్రామా కావడంతో ప్రతి ఒక్కరిని చూడాలనే ఆసక్తి కలిగిస్తుంది. దీనికి తోడు పవన్ కళ్యాణ్ తన స్టార్డంతో ఈ చిత్రాన్ని స్పెషల్గా మార్చారు. దీంతో ఈ మూవీ అన్ని వర్గాల వారిని అలరించేలాగా ఉంది. మొత్తానికి చాలా సంవత్సరాల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన హరిహర వీరమల్లుతో పవన్ కళ్యాణ్ సాలిడ్ హిట్ అందుకున్నారనే చెప్పొచ్చు. హరిహర వీరమల్లు పార్ట్ 2 విషయానికి వస్తే, హరిహర వీరమల్లులో కోహినూర్ వజ్రం కోసం వీరమల్లు ఢిల్లీకి బయలుదేరగా అడ్డుకునేందుకు ఔరంగజేబు సిద్ధమవుతారు. వీరిద్దరూ కలుస్తుండటంతోనే మూవీ ముగించారు. చివర్లో యుద్ధభూమి అనే నేమ్ కార్డ్, అసలైన యుద్ధం అప్పుడే చూడాలంటూ పార్ట్ 2 పై అంచనాలు పెంచారు. హైందవ ధర్మ పరిరక్షణ, కోహినూర్ను దక్కించుకునే సమయంలో ఔరంగజేబుతో వీరమల్లు పోరాటం ఉంటుందని అంచనా.